డయాబెటిక్ ఆరోగ్య విజ్ఞాన సిరీస్లో తర్వాత భాగం DPP-4 ఇన్హిబిటార్స్. ఈ GLP-1 ఎనలాగ్స్ అనే ఇంజెక్షన్ రూపంలో ఉండే మందులు. ఈ GLP-1 అనేది మన శరీరంలో రాగానే DPP-4 అనే ఒక ఎంజైమ్ చేత పూర్తిగా నిర్మూలించబడుతుంది. అందువల్ల ఈ DPP-4 అనే ఎంజైమ్ నిరోధించే మందులు కనిపెడితే శరీరంలోని GLP-1 ఎక్కువగా పనిచేసి షుగర్ తగ్గుతుందని ఆలోచించి ఈ మందులు కనిపెట్టారు. వీటిని DPP-4 ఇన్హిబిటార్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. వీటన్నిటికీ కామన్గా గ్లిప్టిన్ అనే పేరు వస్తుంది. మీరు కనుక షుగర్ పేషెంట్ ఉన్నవాళ్ళైతే ఇప్పటికే వాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఇవి చాలా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. వీటికి ఉదాహరణలే సీతాగ్లిప్టిన్, వెల్డాగ్లిప్టిన్, లీనాగ్లిప్టిన్, సాక్సాగ్లిప్టిన్, ఆలోగ్లిప్టిన్ ఇలాంటి మందులు. ఈ DPP-4 ఇన్హిబిటార్స్ యొక్క మంచి ఉపయోగం ఏంటంటే ఇవి నోటితో తీసుకోగలిగిన మందులు. ఇవి వెయిట్ని పూర్తిగా తగ్గించకపోయినా షుగర్ మాత్రం హైపోగ్లైసీమియా అంటే షుగర్ బాగా తగ్గిపోవడం అనే పరిణామం వీటికి లేదు. మొట్టమొదటిసారిగా వీటిని వినియోగించవచ్చు. స్లోగా పనిచేసినా మంచిగా పనిచేస్తాయి. వీటి వల్ల గుండె సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన వ్యాధులు ముందు రాకుండా నిరోధించబడుతున్నాయి. ఇవి ప్రస్తుతం మన దేశంలో తక్కువ ధరకే దొరుకుతున్నాయి. ఉదాహరణకి సీతాగ్లిప్టిన్ జానుమేట్ అనే పేరుతో పూర్వం 45 రూపాయలు 50 రూపాయలు ఉంటే పేటెంట్ హక్కులన్నీ ముగిసిపోవటం వల్ల 5 సంవత్సరాల సమయం అయిపోవటం వల్ల ఇప్పుడు ఈ మందులు 10 రూపాయలు 15 రూపాయలు ఈ వాల్యూస్కి తగ్గిపోయినాయి. కాబట్టి వీటిని మనము విదేశాలతో సమానంగా వాడటానికి ప్రయత్నించడం ఏంటి, విరివిగా వాడుతున్నాం. సో సీతాగ్లిప్టిన్ 50 mg ఆర్ 100 mg ట్యాబ్లెట్స్ మెట్ఫార్మిన్తో కలిపి షుగర్ పేషెంట్స్కి మొదలు పెడతాం. లేదా వెల్డాగ్లిప్టిన్, ఇది కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుందని కొన్ని స్టడీస్లో తేలింది. వెల్డాగ్లిప్టిన్ 50 mg ఆర్ 100 mg విత్ ఆర్ వితౌట్ మెట్ఫార్మిన్ వాడతాం వెల్డాగ్లిప్టిన్. ఇది కాకుండా లీనాగ్లిప్టిన్ 5 మిల్లీగ్రాముల డోస్తో ఇది కిడ్నీ డిసీజ్లో కూడా వాడచ్చు. ఈ రకంగా మనము ఈ DPP-4 ఇన్హిబిటార్ మందుల్ని కూడా షుగర్ వ్యాధిలో ఉపయోగించవచ్చు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. చాలా రేర్గా ఏదైనా వాంతులు, గ్యాస్ ప్రాబ్లమ్స్ తప్ప ఈ మందులకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సాధారణంగా ఇప్పుడు ఇవి బరువు మామూలుగా ఉన్న వాళ్ళకి, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకు మెట్ఫార్మిన్తో కలిపి మొట్టమొదటిసారిగా మొదలు పెడుతున్నాం. ఇది DPP-4 ఇన్హిబిటార్స్ గురించిన సమాచారం.